The first ever top class and richest villas project Ananta Film Nagar has been launched in our Kurnool city. It is located just 2.5 km away from Venkatrama Colony with a KMC limit. Spread across 40 acres, Ananta Film Nagar have a top class clubhouse and resort with a large size swimming pool. Along with our amazing developments, contact us for more details. Namaste, welcome to TVN9 News. నేను మీ మధు. నూతన సంవత్సరం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఈ 6.5 నెలల కాలంలో పిఠాపురం ఎమ్మెల్యేగా తాను నియోజకవర్గ అభివృద్ధికి ఏమేం చేశాననే వివరాలను పవన్ కళ్యాణ్ వెల్లడించారు. సమగ్ర అభివృద్ధి నివేదిక 2024 పేరుతో ఈ 6.5 నెలల కాలంలో పిఠాపురం ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాల శాఖ, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా చేసిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా పిఠాపురం సమగ్రాభివృద్ధి కోసం పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజల అవసరాన్ని గుర్తించి ప్రస్తుతం ఉన్న 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అందుకు అవసరమైన సిబ్బంది, మౌలిక సదుపాయాల కోసం 39.75 కోట్ల రూపాయల వ్యయానికి ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. అలాగే సామాన్యులకు అందుబాటులో ఉండేలా శ్రీవారి ఆశీస్సులతో తక్కువ ఖర్చుతో పెళ్లిలు జరిపించేందుకు వీలుగా 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం మంజూరు చేసినట్టు తెలిపారు. గొల్లప్రోలులో తాగునీటి సమస్య పరిష్కారం కోసం పైప్ లైన్, మోటార్ల మరమ్మతుల కోసం 72 లక్షల రూపాయల విలువైన పనులు చేపట్టామని, విద్యార్థినులకు చదువుతో పాటు క్రీడలలో ఆసక్తి పెంచేందుకు నియోజకవర్గంలోని 32 పాఠశాలలకు క్రీడా సామాగ్రి కిట్లను సిఎస్ఆర్ నిధులతో అందించామన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కోసం సివిల్ అసిస్టెంట్ సర్జన్, మెడికల్ ఆఫీసర్, 3 సాఫ్ట్ నర్సులు, 1 జనరల్ డ్యూటీ అటెండర్ను నియమించినట్టు వెల్లడించారు. అలాగే నూతన ఎక్స్రే యూనిట్ ఏర్పాటు చేశామని, పిఠాపురం ఆర్ఆర్ బిహెచ్ఆర్ కళాశాలలో ఆర్ఓ ప్లాంట్ మరమ్మతులు చేయించి తాగునీటి సౌకర్యం కల్పించినట్టు వివరించారు. ఇక ఎన్నో ఏళ్లుగా పెద్ద సమస్యగా మారిన గొల్లప్రోలు డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసేలా చర్యలు మొదలు పెట్టామని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. తాత్కాలికంగా 1.5 ఎకరాల పరిధిలో ఉన్న డంపింగ్ యార్డ్ను 0.25 ఎకరాలకు కుదించి చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రపరిచామన్నారు. అంతేకాకుండా గొల్లప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే దారిలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. గొల్లప్రోలు ప్రాథమికోన్నత పాఠశాల కోసం 4 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో పైప్ లైన్ ద్వారా నూతన ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. గొల్లప్రోలు ఎంపీపీ పాఠశాలలో 1.75 లక్షల సిఎస్ఆర్ నిధులతో పెండింగ్ పనులు పూర్తి చేశామని, చేబ్రోలు సాంఘిక సంక్షేమ పాలికల వసతి గృహంలో 2 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసినట్టు పవన్ కళ్యాణ్ వివరించారు. ప్రభుత్వ పారదర్శకత, జవాబుదారీతనంలో భాగంగా గత 6.5 నెలల కాలంలో జరిగిన కార్యక్రమాలు, అభివృద్ధి పనుల వివరాలు తెలియజేశానన్న డిప్యూటీ సీఎం భవిష్యత్తులో కూడా మీ ప్రేమ, మద్దతు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. మన కర్నూలు నగరంలో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ అనంత ఫిల్మ్ నగర్. ఇది కేఎంసీ లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం 2.5 కిలోమీటర్లకు దగ్గరగా 40 ఎకరాలలో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంత ఫిల్మ్ నగర్. వెంటనే సంప్రదించగలరు.